జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఇంతకుముందు ఈ కేరళ టీచర్ల గురించి మనం ఒక వీడియోలో చెప్పుకున్నాం. ఓరినాయన ఈ వారంతా కేరళ వాళ్ళు అంతా బాగా చదువుకునే వాళ్ళు, వాళ్ళకి ఇంగ్లీష్ భలే వచ్చాదని చెప్పేసి ఈ వారంతా వాళ్ళని 10th ఇంటర్మీడియట్ ఇట్లా చదువుకునే వాళ్ళందరూ కూడా వాళ్ళు తీసుకొచ్చేది, వాళ్ళు ఏదో ఇంగ్లీష్ బాగా చెప్తారని ఈ వారంతా వాళ్ళ దగ్గర చదువులు చెప్పించారు. కానీ వాళ్ళు చదువుకుని ఉండొచ్చు, నేను కాదనలా. కానీ వాళ్ళు చదువుకునే చదువులు ఏం తెలిసిన ఆ మిషనరీ చదువులు. ఆ బ్రిటిషర్లు వచ్చినప్పుడు ఏడలేని గుంపంతా ఆడ చాలా మంది సెటిల్ అయిపోయి వాళ్ళంతా ప్రభావితం చేసేసి మొత్తం వాళ్ళందరినీ కూడా ఈ క్రిస్టియానిటీలోకి మార్చేసి వాళ్ళందరూ కూడా చదువు చెప్పినారు, ఇంగ్లీష్ కూడా నేర్పించుంటారు. సరే, కానీ మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించి, మన చరిత్రలకు సంబంధించి చదువులు కాదు వాళ్ళు చెప్పింది. వాళ్ళు అటు ఇటు కానీ చదువులు చెప్పినారు. ఆ చదువులు చెప్పి వాళ్ళకి అసలు కల్చర్ అనేది ఏందో తెలియకుండా పోయింది. ఎంతసేపటికి మన భారతీయ సనాతన ధర్మాన్ని, వీటి విలువలను, ఈ సంస్కృతి సాంప్రదాయాలను వీటిలో వదిలేసి వాళ్ళు ఏం చేశారంటే ఫారిన్ కల్చర్ నేర్చుకొని దాంతో ఇప్పుడు విలువలు లేకుండా పోతున్నారు. నేను మొన్న కూడా చెప్పిన, కరోనా వచ్చిన ఆడనే వచ్చింది, ఏ రోగం వచ్చినా ఆడనే వచ్చాది. ఎందుకంటే అది స్వేచ్ఛ, మితిమీరిన స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛ పేరుతో ఒక రకం కొంతమంది ఉన్నారు, ఇంకో కొంతమంది ఏంటంటే మత ఛాందస్వాదులు, మతోన్మాదంతో ఇంకొంతమంది ఇంకొక రకం. ఆ మాదిరిగా ఏంటంటే కేరళను సర్వనాశనం చేస్తారు. ఇప్పుడు దీని గురించి అంతా ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటిదే, దీనికి సంబంధించింది ఒక ఎగ్జాంపుల్ చెప్పేదానికి ఇది ఉదాహరణకు చెప్తున్నా. మళ్ళీ కొంతమంది సాగదిచ్చినావు, సోచి చెప్తున్నావు అంటే నాకేం పనిలేక కాదు. పసి బిడ్డలకైనా కూడా నేను చెప్పేది అర్థం కావాలని చెప్పి ఇట్లాంటి ఉదాహరణలతో నేను చెప్తా ఉంటా. ఇంకా అసలు విషయానికి వచ్చా, కమ్యూనిస్టుల కంచుకోటలో ఇకపై హిందూ స్టడీసు. అసలు ఏంది ఇది, ఈ కమ్యూనిస్టుల కంచుకోట ఏంది, ఈ హిందూ స్టడీస్ ఏందని చెప్పి మీరు అనుకోవచ్చు. మీకు పోసకొచ్చినట్టు అర్థమయ్యేట్టుగా చెప్తా, ఖచ్చితంగా చెప్తా. ఇది ఢిల్లీలో ఉంటుంది, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ అని చెప్పేసి, దీన్నే జేఎన్యూ అని కూడా అంటారు. ఇది మన దేశ రాజధాని ఉన్నది కదా, న్యూఢిల్లీ, ఆడుంటుంది. ఇది ఒక మన ప్రభుత్వానికి సంబంధించిన కేంద్ర విశ్వవిద్యాలయం. ఇది 1969లోనే స్టార్ట్ చేశారు దీన్ని. హ్యూమానిటీసు, సోషల్ సైన్సు, ఇంటర్నేషనల్ స్టడీసు ఇటువంటి అంశాలలో ఉన్నత స్థాయి విద్య, అలాగే పరిశోధన పనుల్లో నిమగ్నమైన భారతదేశంలోని ప్రముఖ సంస్థల్లో ఇది కూడా ఒకటి. అయితే ఈ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీని స్థాపించిన తొలినాళ్లలో ఈ యూనివర్సిటీ అద్భుతంగా పనిచేసింది. కానీ ఈ యూనివర్సిటీలోకి మెల్లగా ఈ కమ్యూనిజం చేరడం ప్రారంభించింది. కమ్యూనిజం అనేది ఏందా, పశ్చిమ బెంగాల్లోనూ ఇప్పుడు కేరళలోనూ ఉండదు కదా, ఆ దరిద్రమే. ఇంకా చూడండి ఎట్టుంటుందో. అయితే ఈ కమ్యూనిస్టు భావజాలం కలిగిన ప్రొఫెసర్లు, విద్యార్థులు వీళ్ళందరూ ఆడివి చేరటం ప్రారంభించారు. ముఖ్యంగా ఈ యూనివర్సిటీలో ఉన్న కొన్ని కోర్సులు ఎందుకు పనికిరాని కోర్సులు, అవి ఎందుకు పనికిరావు. అయితే వీటికి ఎప్పుడు కూడా పెద్దగా పోటీ ఉండదు. ఇప్పుడు ఆ కోర్సులు ఏంటంటే వాటి గురించి మళ్ళీ మేము చెప్పదలుచుకోవాలి, ఇదంతా మళ్ళీ ఎక్కువైపోతుంది వీడియో నిడివి. ఇటువంటి పనికిమాలిన కోర్సుల్లో ఈ కమ్యూనిస్టు విద్యార్థులు చేరడం ప్రారంభించారు. తరువాత ఆయా పనికిమాలిన కోర్సుల్లో కూడా పిహెచ్డీలు ఉండడం, ఆయా కమ్యూనిస్టు విద్యార్థులు ఆయా పనికిమాలిన కోర్సుల్లో పిహెచ్డీలు చేస్తా యూనివర్సిటీని అయితే గబ్బు చేశారు. ఆయా కోర్సులను బోధించే ప్రొఫెసర్లు కూడా కమ్యూనిస్టు భావజాలం ఉన్న ప్రొఫెసర్లు కావడంతో ఇటువంటి కమ్యూనిస్టు విద్యార్థులను వాళ్ళు కూడా ఏంటంటే ప్రోత్సహించడం ప్రారంభించారు. దొంది అన్నట్టు అది మ్యాటరు. తరువాత ఈ యూనివర్సిటీ దాదాపు కమ్యూనిస్టుల కంచుకోటలాగా తయారైపోయింది. అది కదా కర్మ అంటే, ఆ వైరస్, ఆ జబ్బు ఇదేంటంటారు చూడు, జాంబీలో, ఆ జాంబీలు మారి తయారైపోయినారు ఈడాడంతాయా. అది జరిగింది. ఈ యూనివర్సిటీలో జరిగే స్టూడెంట్ ఎలక్షన్లో కమ్యూనిస్టు విద్యార్థి సంఘాలు వాళ్ళే ఇట్లా విజయం సాధిస్తూ వచ్చినారు. ఈ క్రమంలో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో దేశ వ్యతిరేక శక్తులు పుట్టుకొచ్చినాయి. అది కదా నేను అదే చెప్పింది. మన దేశానికి సంబంధించిన, మన చరిత్రకు సంబంధించిన విలువలతో కూడిన చదువులు చదివితే అంతా బాగానే ఉంటుంది. ఎవరితో మనం చదవాలంటే ఇది ఇట్నే ఉంటుంది. ముఖ్యంగా ఈ తొకడే గ్యాంగులు అంటారు చూడు, ఈ యూనివర్సిటీలో పుట్టుకొచ్చినాయి. మన దేశంలో ఉన్న నక్సలైట్లకు నేరుగా ఈ యూనివర్సిటీలో ఉన్న కొందరు ప్రొఫెసర్లకు నేరుగా సంబంధాలు ఉన్నాయి. వాళ్ళకు ఏదా ద కాశ్మీరీ ఫైల్ సినిమాలో చూపించారు, తీవ్రవాదులకు ఈ ప్రొఫెసర్లకు లింకులు ఎట్లుంటాయో. అట్లాగే మన ఈ మధ్య కూడా నేను చెప్పిన బస్తర్ అనే సినిమా ఒకటి ఉండదు, ఆదా శర్మ నటించింది. ఆ సినిమాలో కూడా నక్సలైట్లకు, ప్రొఫెసర్లకు, ఈ మేధావులకు, సూడో సెక్యులర్లకు ఎట్ట లింకులు ఉంటాయనేది కూడా ఆ సినిమాలో చూపించారు. అందుకే చెప్పేది, ఎంతసేపటికి ఎంటర్టైన్మెంట్ పంచే సినిమాలే కాదు, అప్పుడప్పుడు దేశానికి సంబంధించారు చూసిన సినిమాల అవి కూడా చూసే వాళ్ళు అంత ఎంతో చరిత్ర, కొన్ని ఉదాహరణలు వీటన్నిటితో కలిపి సినిమా తెచ్చారు. ఏది మనలాంటి వాళ్ళకి కొంచెం జ్ఞానోదయం అవుతుందని. అంతేగాని వాళ్ళేదో డబ్బులు ఎక్కువ తీరు, అది పరిస్థితి. అయితే ఈ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి వచ్చిన విద్యార్థులు కొంతమంది అర్బన్ నక్సలైట్లుగా అట్లా తయారైపోతున్నారు. ముఖ్యంగా వీళ్ళు దేశ ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా తయారైపోయినారు. ఏంది, ఇప్పుడు అడవుల్లో ఉండేది వేరు, తీవ్రవాదులు వేరు, జనాల మధ్యలోనే ఉంటారు ఈ జాంబీలు.
ఈ జనాల మధ్యలోనే ఉండేది. ఈ దేశానికి వ్యతిరేకంగా, ఈ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా, మన చరిత్రకు వ్యతిరేకంగా వీళ్ళంతా కొత్త కొత్త పుట్టించారనమాట. సృష్టి అంతా వండి వార్చారు. ఇవన్నీ కొత్త అన్ని వంటకాలు చేసినట్టు లేనిపోయిన అబద్ధాలన్నీ సృష్టించారు. ఎందుకు పనికి మాలోని హీరోని చేస్తారు. ఇట్లాంటివన్నీ చాలా జరుగుతాయి. ఎందుకంటే ఈ దేశాన్ని సర్వనాశనం చేయాలా. వీళ్ళు ఏంటంటే పక్క దేశాలకు ఒకడికేమో పాకిస్తాన్ అంటే ప్రేమ, ఇంకొకటికి వచ్చే చైనా అంటే ప్రేమ. ఇది కదా వచ్చింది ఏడా. వీళ్ళు ఏంటంటే వాళ్ళ ఇష్ట ప్రకారం ఇంక వాళ్ళు చేయడం అట్లా జరుగుతూ ఉంటాయి. అయితే మీకు ఒక విషయం తెలుసో తెలీదో, కన్నయ్య కుమార్ అని ఉన్నా ఏదా భారత్ తేరే తుక్కడే కరేంగన్నాడు, భారత్ నేను ముక్కలు చేస్తామన్నాడు. పాకిస్తాన్ బాల్ జిందాబాల్ కొట్టినారు. ఈ కన్నయ్య కుమార్ లాంటి వాళ్ళంతా చించిందంతా ఆడనే సిదిగిందంతా కూడా. అది కథ. ఈయన మన ఢిల్లీలో కూడా పోటీ చేసినాడు. ఏమైందో మీకు తెలుసు కదా, అది కథ. అట్లాగే ఒక కన్నయ్య కుమారే కాదు, ఇట్లాంటి తుక్కడే గ్యాంగులంతా కూడా ఆనిచే పుట్టుకొని వచ్చారు. వీళ్ళకంతా కూడా అది మాతృ సంస్థ అనమాట. ఏది జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ. ఆయన మొత్తానికైతే గొప్పోడ్రా స్వామి. ఆయన అట్టటోడే, వీళ్ళు అట్టటోళ్లే. ఆయన పేరు అయితే నిలబెట్టారు మొత్తానికి ఆ మాదిరిగా. ఇప్పుడు ఈ యూనివర్సిటీను పూర్తిగా మార్చేయాలంటే సంస్కరించాలని చెప్పేసి మోడీ ప్రభుత్వం భావించింది. అంటే ఈ దరిద్రం అంతా ఉద్రాస్వామి మన దేశాన్ని గుబ్బు చేస్తారు, దీన్ని ఎట్టొకట దీన్ని మనం బాగు చేసుకోవాలని చెప్పేసి ఒక సంకల్పం అయితే తీసుకున్నారు వీళ్ళు. ఇందులో భాగంగానే మొదటి అడుగుగా ఈ యూనివర్సిటీలో హిందూ స్టడీస్ని అయితే ప్రవేశపెడుతున్నారు. చూసారా, అంటే ఒక వైరస్కో మందు మాదిరా. ఈ హిందూ స్టడీస్లో భాగంగా హిందూ సంస్కృతి సాంప్రదాయాలను, హిందూ ఆచార వ్యవహారాలను, హిందువుల గ్రంథాలను, గొప్పమైనటువంటి హిందూ మత విశ్వాసాలను ఈ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలోని ఈ హిందూ స్టడీస్లో విభాగంలో బోధించనున్నారు. అలాగే హిందూ దేవాలయాలను, హిందుత్వ జీవన విధానాన్ని ఇక్కడ అమలు చేయనున్నారు. తరువాత అడుగులో ఇక జేఎన్యూలో ఎందుకు పనికి రాకుండా ఉన్న కొన్ని కోర్సులను ఇంతకుముందు మనం చెప్పుకునే చూడో ఆటాటి కోర్సులు, వాటిని తీసేసే ఆలోచనలో కూడా ఇప్పుడు ప్రభుత్వం ఉండాలి. ఆ కోర్సులను తీసివేయడం మూలంగా ఈ కమ్యూనిస్టు విద్యార్థుల దరిద్రాన్ని అయితే ఈ యూనివర్సిటీ నుంచి వదిలించుకోవచ్చు. పైగా 100 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఆదా చేయొచ్చు అనేది కేంద్ర ప్రభుత్వం ఆలోచనగా కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ ఈ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో హిందూ స్టడీస్ను ప్రవేశపెట్టడం అయితే శుభసూచకంగా మనం చెప్పుకోవచ్చు. ఇదైతే సూపర్ 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 డూపర్ న్యూస్, అదిరిపోయే న్యూస్, జబర్దస్త్. అది కథ, మామూలు కాదు. చెప్పినా కదా, ఒక వైరస్కు మనం వ్యాక్సిన్ ఇచ్చాం కదా, ఆ టైప్లో ఆ దరిద్రాన్ని అంతా పోగొట్టాలంటే దానికి వ్యాక్సిన్ లాంటిది ఇది. ఏది హిందూ స్టడీస్ను ఆడ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ప్రవేశపెట్టడం అనేది. అది సంగతి. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కూడా జాతీయవాదులంతా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే మీకు నేను ఇంత విలువైన న్యూస్ అందించిందాను గాను మన వీడియోకి అట్లా లైక్ కొట్టి ఎంతమందికి వీలైతే అంతమందికి మన వీడియోని షేర్ చేయాలని, అలాగే ఈ వీడియో చూస్తున్న మహానుభావులు ఇప్పటి వరకు చూస్తున్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని ప్రోత్సహించి ఆదరించి మమ్మల్ని ముందుకు నడిపించండి. జై శ్రీరామ్.